నేను మీ జర్నలిస్ట్ నవత. ఇజ్రాయెల్ తరహాలోనే ఇరాన్ కూడా మిసైల్స్ని తయారు చేస్తుందా అనే అనుమానాలకు ఆజ్యం పోస్తూ ఒక వార్త సోషల్ మీడియాలో వచ్చింది. ఆ వార్తకు సంబంధించి మీకు అప్డేట్స్ అందించే ప్రయత్నం చేస్తున్నాను. అంతేకాదు ఉగ్రవాదులకు, ఇజ్రాయెల్ మీద దాడి చేసే ఉగ్రవాదులకు వీటిని అందిస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది. ఇజ్రాయెల్ తరహా మిసైల్ ఇరాన్ తయారు చేసినట్లు ఆధారాలు కొన్ని ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది. బంకర్ బ్రటర్ బాంబ్స్, స్పైస్ మిసైల్స్ అంటే మీ అందరికీ బాగా తెలిసి ఉంటుంది. అవి పైకి వెళ్ళి ఆ తర్వాత భూమి లోపలికి చొచ్చుకొని వెళ్తాయి. ఎంత లోపలికి చొచ్చుకొని వెళ్తాయంటే 20 నుంచి 30 అడుగుల లోపలికి చొచ్చుకొని వెళ్తాయి. ఆ 30 అడుగుల లోపలికి పోయినాక అక్కడ బ్లాస్ట్ అవుతాయి. అక్కడ బ్లాస్ట్ అవ్వడంతో భూమి పొరల లోపల బ్లాస్ట్ అవ్వడంతో మొత్తం విధ్వంసం చాలా పెద్దగా జరుగుతూ ఉంటుంది. ఇవి స్పేస్ మిసైల్స్ అంటారు వీటిని. ఇది మనకు ఇజ్రాయెల్ ఇంతకు ముందు కూడా ఇచ్చింది. ఎప్పుడు ఇచ్చిందంటే బాల్కోట్ మీద మనం దాడి చేసినప్పుడు. మనందరికీ తెలుసు కదా, మదర్సాల ముసుగులో బాల్కోట్లో ఉగ్రవాద చర్యలు చేస్తున్నప్పుడు దాన్ని మనం దాడి చేశాము. అక్కడ ఉన్న ఉగ్రవాదులు మొత్తం బూడిదైపోయారు. ఆ టైంలో మనకు ఇజ్రాయెల్ హెల్ప్ చేసింది ఈ స్పైస్ మిసైల్స్ ద్వారానే. బాల్కోట్ మీద మనం చేసింది సేమ్ ఇదే తరహాలో ఇప్పుడు ఇరాన్ తయారు చేస్తోంది. అయితే ఇజ్రాయిలే ఈ స్పైస్ మిసైల్స్ని తయారు చేసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే, ఇజ్రాయెల్ చుట్టుపక్కల చూసుకుంటే లెబనాన్, సిరియా, పాకిస్తాన్, యెమెన్ ఇవన్నీ కూడా తీవ్రవాదులు ఎక్కువగా ఉండే స్థలాలు. వాళ్ళను ఎదుర్కోవడానికి ఇజ్రాయిల్ ఇలాంటి ఆయుధాలను తయారు చేసి పెట్టుకుంటుంది. బంకర్ బ్రటర్ అంటే ఒక లోపల గుహలాగా చేసి దాని లోపల జనాన్ని ఉగ్రవాదులు దాక్కొని ఉంటారనమాట. అలాంటి స్పెసిఫిక్ ప్లేస్లలో విధ్వంసం సృష్టించడానికి ఈ బాంబులను వాడుతూ ఉంటారు. ఇజ్రాయెల్ చుట్టుపక్కల ఉండే మొత్తము తీవ్రవాద సంస్థలు ఇలాంటి ప్లేసుల్లోనే ఉంటాయి కాబట్టి ఇజ్రాయెల్ ఎప్పుడూ అప్రమత్తంగా ఉంటుంది. అయితే ఈ మధ్య కాలంలో హిజ్బుల్లా అనే తీవ్రవాద సంస్థ లెబనాన్ నుంచి ఇజ్రాయెల్ మీద దాడి చేసింది. ఈ టైంలో ఏదైతే హిజ్బుల్లా అనే తీవ్రవాద సంస్థ లెబనాన్ నుంచి ఇజ్రాయెల్ మీద దాడి చేసిందో ఆ టైంలో హిజ్బుల్లా అనే తీవ్రవాద సంస్థ స్పైస్ మిసైల్స్ని వాడటం జరిగింది. మరి ఇవెందుకు వాడింది అంటే, ఇజ్రాయెల్ కూడా ఏం చేస్తుందంటే ఈ చుట్టుపక్కల మొత్తం తీవ్రవాద సంస్థలు ఉండడంతో తమ దేశాల్లోని ప్రజలను కాపాడుకోవాలంటే ఇలాంటి యుద్ధ వాతావరణం ఏదైనా వచ్చింది అని అంటే వాళ్ళందరినీ కూడా బంకర్లలోకి పంపిస్తారు. అలాంటి బంకర్లలోకి పంపిస్తారు అనే విషయం ఇజ్రాయెల్ చుట్టుపక్కల ఉండే తీవ్రవాద సంస్థలన్నిటికీ తెలుసు. ముఖ్యంగా లెబనాన్, ఇందాకే చెప్పా కదా, లెబనాన్ నుంచి ఎప్పుడు ఇజ్రాయెల్ దాడులు ఎదుర్కొంటూనే ఉంటుంది. అందుకే వాళ్లకు బుద్ధి చెప్పడానికే స్పైస్ మిసైల్స్ని రెడీగా పెట్టుకొని తీవ్రవాదులకు కొంత భయభ్రాంతులకు గురి చేస్తూ ఇజ్రాయెల్ ఉంటుంది. అయితే ఇప్పుడు ఈ లెబనాన్ అనే తీవ్రవాద సంస్థ హిజ్బుల్లా తీవ్రవాద సంస్థ లెబనాన్ అనే ప్రదేశం నుంచి ఇజ్రాయెల్ మీద చేసిన దాడిలో ఈ స్పైస్ మిసైల్స్ని వాడటం అనేది చాలా క్లియర్గా కనిపించింది. అయితే అక్కడ ప్రజలను చంపడానికి వీటిని ఇరానే అందించింది హిజ్బుల్లా అనే తీవ్రవాద సంస్థకు లెబనాన్ నుంచి జరిగిన వాటికి అన్నట్టుగా కూడా కొంత వార్తలు అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇజ్రాయెల్ చుట్టూ తీవ్రవాదులే ఉండడంతో ప్రజలను బంకర్లోకి పంపిస్తారు అనే విషయం చాలా ఖచ్చితంగా ఎప్పుడూ కూడా ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య యుద్ధ వాతావరణం ఉంటుందని అందరికీ తెలిసిందే. సో ఇరాన్ డైరెక్ట్గా ఇజ్రాయెల్ని ఎదుర్కోకుండా ఇజ్రాయెల్ మీద ఏవైతే లెబనాన్ నుంచి కానీ, సిరియా నుంచి కానీ, పాకిస్తాన్ నుంచి కానీ, యెమెన్ నుంచి కానీ ఉగ్రవాద సంస్థలు దాడికి సిద్ధంగా ఉంటాయో అలా లెబనాన్ నుంచి సిద్ధంగా ఉన్న హిజ్బుల్లా అనే సంస్థకు ఈరోజు ఇరాన్ సహాయం చేసింది అని కూడా చెప్తున్నారు. ఇలా ఒక అణ్వాయుధాలను తయారు చేయడమో, అణు పరీక్షలు నిర్వహించడమో ప్రపంచ అభివృద్ధికి, దేశాభివృద్ధికి ఉపయోగపడితే బాగుంటుందే తప్ప చిన్న వాటికి కూడా ఉపయోగించి భూమిని పనికి రాకుండా చేస్తూ, ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తూ, రక్తపాతం చిందిస్తూ, బూడిదలు చేస్తూ ఉపయోగించడం అనేది అయితే ఎంతవరకు సమంజసం కాదు. నిజంగా కూడా అణు పరీక్షలను ఇలానే ఉపయోగించుకుంటా ఈ దేశాలు కోపం వచ్చిన ప్రతిసారి వాడడానికి, ఉగ్రవాదులకు అందించడానికి, తీవ్రవాదులకు చేయూతనియడానికి అని తెలుసుంటే ఆ రోజు ఈ అణు పరీక్షలు కనుగొనడము, అణు పరీక్షల్లో సక్సెస్ అయిన సైంటిస్టులు చేసే వాళ్ళేమో కాదేమో. అణు పరీక్షలు అనేవి దేశ అభివృద్ధికి ఉపయోగపడాలి తప్ప దేశాలను నాశనం చేయడానికి కాదు అనేది నా ఉద్దేశం. ఇప్పుడు ఇజ్రాయెల్ విషయంలో ఇరాన్ చేసిన దానికి మీరేమనుకుంటున్నారు అనేది కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇరానే కాదు, ప్రపంచంలో ఏ దేశం కూడా ఇంకొక దేశానికి అణు పరీక్షలకు సహాయం చేస్తుంది అని అంటే అది ఆ దేశ అభివృద్ధికో లేకపోతే ప్రపంచంలో ఇంకొక చోట మానవ మనుగడ సాధ్యమవుతుందా అని కనుక్కోవడానికో ఉపయోగించాలే తప్ప ప్రపంచాన్ని వినాశనం చేసి మనుగడ లేకుండా చేయడానికి ఉపయోగించడం ఎంతవరకు సమంజసం కాదు. దీన్ని ఎవ్వరూ కూడా హర్షించరు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయం ఏంటనేది కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.